నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీరా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా దమ్ముంటే ఇచ్చి చూడు చంద్రబాబు అంటూ స్టేట్ కోఆర్డినేట్ వైసీపీ పార్టీకి చెందినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు వ్యాఖ్యానించారు. ప్రధానంగా ఈ ప్రతిపక్ష హోదాకి సంబంధించి అసలు ఎందుకు కూటమి ప్రభుత్వం ఇవ్వట్లేదు అనే అంశం గురించి మనతో కులంకుషంగా వివరించడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, సూటి ప్రశ్న. అంటే ఇప్పుడు ఒకవేళ వైసీపీ ప్రభుత్వం కనుక ఇప్పుడు ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఇదే సిచ్యువేషన్లో 11 సీట్లకి ఈ కూటమి ప్రభుత్వం కైవసం అయి ఉంటే ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా ఇచ్చేవారా వైసీపీ? ఎవరి కోసం ఎవరు? ఎవడైనా ఎవడి కోసం ఎవరు? ఇది ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా, లేదంటే ఇదేమైనా ఇంట్లో కిరాణా కొట్టు వ్యాపారం అనుకుంటున్నారా, లేదా రాజరిక వ్యవస్థ అనుకుంటున్నారా, లేదా ఆటవిక యుగంలో అనుకుంటున్నారా? 12B ఏం చెప్తుంది? చాలా క్లియర్గా ఎవరైతే రూలింగ్ గవర్నమెంట్ కాకుండా అవతల వాళ్ళు ఎంతమంది గెలిచినా ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ఒక ఎమ్మెల్యే అయితే చాలు. దానికి నెంబర్ అని కాన్స్టిట్యూషన్లో కానీ లేకపోతే పే అండ్ దీంట్లో ఉన్న 12B ప్రకారం కూడా ఎక్కడా మెన్షన్ చేయలేదు. అలాంటప్పుడు ఏ ప్రాతిపదిక మీద మీరు అపోజిషన్ అన్న దాన్ని మీకు మీరే సొంత నిర్ణయాలు తీసుకుంటారు? గౌరవ్ స్పీకర్ గారు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో అయ్యనపోత్ర గారు చదివిన దాంట్లో కూడా హీ హాజ్ నాట్ మెన్షన్డ్. ఎలాగో పవన్ కళ్యాణ్ కంటే ఏంటి తెలియదులేండి, ఏది పడితే అది మారుతూ ఉంటాడు. అపోజిషన్ నేనే తీసుకుంటాను అంటే క్యాబినెట్ హోదా ఉంటుంది అపోజిషన్ లీడర్కి అనుకుంటే తీసుకోవచ్చు. కానీ మీరు ముగ్గురు క్యాబినెట్ మంత్రులు ఉన్నారు కాబట్టి అది కుదురుతుందా కుదరదా అన్నది మీకు మీరే ప్రక్షాళించుకుంటే అర్థమవుతుంది. ఎందుకంటే మా అందరికీ అర్థమవుతుంది. మీకంటే ఏమి తెలివితేటలు లేవు కాబట్టి మీకు మీరే తెలుసుకోవాలి. అది జర్మన్లో ఇస్తారు ఇలాంటి కబుర్లు. సినిమాలో చూడండి, కమెడీని వచ్చి జోకేసి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతే ఆఖరికి నవ్వులుపోలే అవుతారు. మీకు ఒకసారి వెనక్కి వెళ్తే చరిత్ర చాలా క్లియర్గా ఉంటుంది. మహానుభావుడు వాజ్పేయి గారు ఇద్దరు గెలిచిన అద్వానీ గారు ఆ రోజు వాళ్ళకి అపోజిషన్ స్టేటస్ ఇచ్చారు. అపోజిషన్ లీడర్ అట్లే ఎవరో దాకా అక్కర్లే. రామారావు గారు గవర్నమెంట్లో తమ్మింగ్ మెజారిటీతో గెలిచినప్పుడు 29 స్థానాలకే పరిమితమైన కాంగ్రెస్కి అపోజిషన్ లీడర్ ఇవ్వలేదు, అపోజిషన్ స్టేటస్ ఇచ్చారు పార్టీకి. దేనికి ఇస్తారంటే ప్రజాస్వామ్యంలో ప్రజల తరఫున ప్రశ్నించడానికి అపోజిషన్ తప్ప ఇంకెవరు మాట్లాడరు. ఎందుకంటే రూలింగ్ గవర్నమెంట్ ఎప్పుడు వాళ్ళు చేసింది రైటు. దే లివ్ ఇన్ ఎ ఫాల్స్ ఇల్యూషన్ దట్ వీఆర్ ఓన్లీ ప్రొటెక్టర్స్ అన్న కాన్సెప్ట్లో ఉంటుంది. అంచేత వాళ్ళకి ప్రశ్నించడానికి అవకాశం వెసులుబాటు ఉండదు. కాబట్టి ప్రజలు ఎవరినైతే అపోజిషన్ కింద కూర్చోబెట్టారో వాళ్ళకి ఇన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ అని ఎక్కడ డిఫైన్ చేయలేదు, ఇంక్లూడింగ్ కాన్స్టిట్యూషన్లో సైతం. కానీ వీళ్ళకి ఇంటర్ప్రిటేట్ చేసుకొని ఎవరి కన్వీనియంట్ ప్రకారం వాళ్ళు మాట్లాడితే అది వాళ్ళ కర్మ అనుకోవాలి. లేకపోతే మేము ఇవ్వదలుచుకోలేదు ఏంటి ఇది నాకు అర్థం కావట్లే. పైపచ్చి దమ్ముంటారా శబ్దం సభలకి ప్రజలు యాక్సెప్టెన్స్ ఇచ్చారు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, మేము నీకు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నామని వచ్చారు. కానీ సిద్ధంగా లేనివి ఎలక్షన్ కమిషన్ మిషన్లు. ఇది గ్రహించుకుంటే చాలు. సిద్ధంగా ప్రజలు ఉన్న దగ్గర ప్రజలు అక్కర్లేని ప్రజాస్వామ్యాన్ని మీరు నెలకొల్పి ప్రజల అపోజిషన్లో మీరు అనుకున్నట్టు 11 స్థానాలకు పరిమితం చేసిన వాళ్ళకి మీరు మాకు ఇస్తున్న సమాధానం 164 అని. 164కి 11కి 170 స్థానాలు టోటల్ అనే విషయం నాకు తెలుసు. కానీ ఆ 11 స్థానాల్లో ఉన్న వాళ్ళకి అపోజిషన్ స్టేటస్ ఇస్తే, మళ్ళీ ఇక్కడ అండర్లైన్ చేసి చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డికి అపోజిషన్ లీడర్ ఇవ్వండి అని అడగట్లే, పార్టీకి అపోజిషన్ స్టేటస్ ఇస్తే ప్రివిలేజ్ ఏంటంటే ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో ఒక క్యాబినెట్ మంత్రులు మాట్లాడినా లేదా గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడినా ఏం మాట్లాడారన్న దాని మీద తిరిగి కౌంటర్ చేయడానికి ఆ పార్టీ నుంచి ఎవడైతే ఉంటాడో అతనికి అవకాశం ఉంటుంది మాట్లాడడానికి, దాని మీద చర్చించడానికి, దాని పూర్వపరాలు చెప్పడానికి. ఉదాహరణకు మీరు 14 లక్షల కోట్ల అప్పులు, లేదంటే అమ్మఒడి కార్యక్రమానికి జీటుగా తల్లికి వందనం అని చెప్పి సంవత్సరాల తరబడి ఎగరగొట్టేసింది, రైతులకు 20,000 ఇస్తానని చెప్పింది ఎగరగొట్టింది. విత్ స్టాటిస్టిక్స్కి ప్రజలకి డిస్కషన్ రూపంలో చెప్తారు అసెంబ్లీ వేదికలుగా. ఇవేవి చెప్పడానికి మీరు వెసులుబాటు ఇవ్వకుండా దమ్ముంటారా? దమ్ము ఎందుకు ఉండదు? పులివెందుల నుంచి ఎన్నుకోబడ్డ ఒక ఎమ్మెల్యేగా ఆయనకి అసెంబ్లీకి రావడానికి సర్వ హక్కులు ఉన్నాయి. ఆయన అడుగుతున్నది ఏంటంటే అపోజిషన్ స్టేటస్ ఇస్తే దాంతో ఆయన ప్రజల తరఫున మీరు చేస్తున్న ప్రభుత్వ విధానాలని ప్రశ్నించడానికి అవకాశం అడుగుతున్నాడు అతను. అది పులివెందుల ఎమ్మెల్యేగా అవకాశం రాదు ఎవరు కూడా. మీరు ఇఫ్ ఇట్ ఇస్ ఎ డిబేట్ ఆన్ పులివెందుల ఈజ్ దేర్. నియోజకవర్గానికి నిధుల ఎలకేషన్లు కానీ నియోజకవర్గ సమస్యల మీద మీరు తిరిగి చెప్పకపోతే అప్పుడు పులివెందుల తరఫున వచ్చి మాట్లాడడానికి ఒక అవకాశం ఉంటుంది ఒక క్వశ్చనర్లో. మీకు ఇంకో విషయం చెప్తున్నా, ఆయన అసెంబ్లీకి రావచ్చు రాకపోవచ్చు, దట్స్ హిస్ డిస్క్రిప్షన్. కానీ అసెంబ్లీలో జరుగుతున్న మాటల మీద రీసెంట్ పాస్ట్లో మీరు పెట్టిన అన్ని అసెంబ్లీలకి ప్రెస్ మీట్లు పెట్టాడు ఆయన. మీ పార్టీ తరఫున
మీతో ఉన్న కూటమి పార్టీల తరఫున కానీ ఏ మంత్రులైనా సరే, లేకపోతే ముఖ్యమంత్రి గారి హోదాలో చంద్రబాబు గారు అయినా సరే, లేకపోతే వాళ్ళ పార్టీ అధికార ప్రతినిధులైనా సరే, అట్లీస్ట్ ఎవరన్నా సమాధానాలు ఇచ్చారా? దాన్ని ఎదుర్కోవడానికి ధైర్యం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డిని చిటికలేసి సిద్ధమా అంటే సిద్ధంగానే ఉన్నాడు ప్రశ్నించడానికి. అంటే ఇక్కడ అంటే ఒకడు ప్రశ్నించే పార్టీ పెట్టినోడు వచ్చి మీ సన్నిధానంలో ఉండి చక్కభజన చేసుకుంటూ తిరుగుతూ ఊడిగం రాజకీయం చేస్తున్న దగ్గర ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు వేరేగా ఉంటారు. వాళ్ళే జగన్మోహన్ రెడ్డి. ప్రయత్నించండి ఒకసారి. 29 స్థానాలు ఇచ్చినప్పుడు ఇదే గౌరవ కాంగ్రెస్కి, ఇదే గౌరవ తెలుగుదేశం అపోజిషన్ స్టేటస్ ఇచ్చినప్పుడు ఎలాంటి డిబేట్లు ఉన్నాయో మేము అందరం చూసింది అది. సార్ అంటే సమాధానం ఇవ్వలేకపోతున్నారా, లేకపోతే సమాధానం లేక ఇవ్వలేకపోతున్నారా? సమాధానం వీళ్ళు చెప్పలేని స్థితిలో ఉన్నారు కదా. అబద్ధాల కుప్పతో 14 లక్షల కోట్లు అప్పు చేసి ఇవాళ నిన్నటి ఆర్బీఐ బాండ్లతో తీసుకొస్తే 2,09,083 కోట్లు అప్పు చేసి పూర్ణకుంభం పెట్టి ఏం చేశారన్నది ప్రశ్న వస్తుంది కదా అపోజిషన్ నుంచి. సంక్షేమం వీళ్ళు చెప్పేది ఏముంటుంది? సంక్షేమం, అభివృద్ధి అంటే అమరావతి, ఈ మూడే కదా చెప్తారు. అమరావతికి 31,000 కోట్లు అప్పు చేశారు. ఏం చేశారని అడుగుతారు కదా. నీళ్ళు తోడారు, కంపలు కొట్టారు. మనమే అడుగుతున్నాం ఇక్కడి నుంచి, నీళ్లు కంపలు మీరెందుకు కొట్టారు, మీరెందుకు తోడారు? ఎవడైతే బిల్డర్ ఉన్నాడో వాడు కదా చేసుకుంటాడు. సో ఎప్పుడైతే ఎవరు ప్రశ్నిస్తారంటే అపోజిషన్ లీడర్ ప్రశ్నిస్తాడు, ఏంది కంపల్లో నీళ్లు మీరెందుకు తోడుతున్నారు? ఎవరికైతే కన్స్ట్రక్ట్ చేయమన్నాడో ఆడవాడు ఎయిర్పోర్ట్ అథారిటీస్ వాడు నువ్వు దొంగ అని చెప్పిన షాపూర్జీ పలంజీవాడికి, ఎల్ఎన్టీకి, ఎన్సీసీకి ఇచ్చారు కదా మీరు. వాళ్ళెందుకు తోడట్లేదు, వాళ్ళెందుకు కంపలు కొట్టట్లేదు, వాళ్ళెందుకు కట్టట్లే? అమరావతి విషయంలో అడుగుతారు. సంక్షేమానికి పెద్దపీట వేసాం, 6 మీ ఇచ్చిన నవరత్నాలతో పాటు 6 అని చెప్పిన దగ్గర సంవత్సరం పాటు ఎగ్గొట్టి ఇవాళ బడ్జెట్లో 13,500 కోట్లు కావాల్సిన దగ్గర 8,000 కోట్లు ఇచ్చి తల్లికి వందనంలో 5,500 కోట్లు ఎప్పుడు ఇస్తారో ఎలా ఇస్తారని ప్రశ్నిస్తారు అసెంబ్లీకి కనుక పిలిస్తే. అలాగే ఉచిత బస్సు ఇస్తామని చెప్పి సంవత్సరం ఎగ్గొట్టి 1000 బస్సులకే పరిమితం చేసిన ఉచిత బస్సు ప్రయాణం మీద మళ్ళీ ప్రయత్నిస్తారు. నవరత్నాలు ఎలాగో ఎగరగొట్టారు. మిగిలిన నోట్లో ఇప్పటికి 3 చెప్పాను. రైతులకు ఇవ్వాల్సిన 20,000 + 20,000 అంటే 40,000, 5,000 ఇచ్చారు. 35,000 ఎప్పుడు ఇస్తారని ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. వీటికి మీ దగ్గర సమాధానం లేక 14 లక్షలు కాదని చెప్పి బడ్జెట్లో 6,47,000 కోట్లని పయ్యవల కేశవ్ గారు చెప్పింది. అలాగే ఉద్యోగ కల్పనలో 44 లక్షల ఉద్యోగాల దగ్గర గత ప్రభుత్వంతో ఉద్యోగ కల్పనకు జరిగింది అన్నదానికి మీ దగ్గర సమాధానం లేవు. కాబట్టి ఎందుకంటే మీరు చెప్తున్న 20 లక్షల్లో సంవత్సరం గడిచిపోయింది 4 లక్షల ఉద్యోగాలు ఎక్కడని మళ్ళీ ప్రశ్నించబడతారు. కాబట్టి వీటికి మీరు సిద్ధంగా లేరు. కాబట్టి అపోజిషన్ లీడర్గా మేము ఇవ్వకపోయినా వచ్చడానికి సిద్ధంగా ఉన్నావా అని జగన్మోహన్ రెడ్డి ఎద్దేవా చేయడానికి. ఇప్పుడు కాలేజీలో మనకి లెక్చరర్లు వచ్చి పాఠాలు చెప్తున్నారు అనుకోండి, చదువు మీద పడతాం వెల్కమ్ పార్టీ అయిన తర్వాత. వీళ్ళకి వెల్కమ్ పార్టీ అయింది రెండోసారి కూడా. ఇది మళ్ళీ నరేంద్ర మోడీని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్కి చాక్లెట్ ఇచ్చిన వెల్కమ్ పార్టీ అయిపోయింది. అంటే మూసుకుని పని చేయండి అని అర్థం. కానీ మూసుకుని పని చేయకుండా ఇంకా ర్యాగింగ్కి అలవాటు పడి నిన్న కూడా చంద్రబాబు అడిగారు, ఇంకా ఊకిల్డ్ బాబాయ్, తల్లికి చెల్లికి అన్యాయం, అలాంటి మాస్క్ ఇవ్వలేదు, ఇదే కథలు చెప్పుకుని కాలక్షేపం చేస్తున్నారు. పైవచ్చు దానికి పూర్ణ కుంభంలో 2,09,083 కోట్లు ఇవాళకి. ఏం చేశారు? సమాధానం లే. ఏదైనా తట్టడం బట్టి ఎక్కడైనా వేసింది కనబడిందా అంటే లేదు. పోలవరం కుంగిపోవడం చూస్తున్నాం డయాఫ్రమ్ వాళ్ళతో సైతం, అలా కూలుతుంది కూడా పిక్చర్లు ఉన్నాయి. సో ఇవన్నీ కనబడుతున్నప్పుడు మీరు చేసిన తప్పులు డొల్లతనాన్ని ప్రశ్నించబడతాయా అన్నదాన్ని మీరైతే డైవర్టింగ్ పాలిటిక్స్ ఈ తపేలా ఛానల్ పెట్టుకుని చేసుకోవచ్చు. కానీ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో ఆన్ రికార్డులోకి వెళ్ళే దగ్గర మీ దగ్గర ఒరిజినల్ సమాధానం కనుమరుగవుతుంది. సార్ ఇప్పుడు వీళ్ళు రెడీ టు అసెంబ్లీకి అటెండ్ అవ్వడానికి వీళ్ళు రెడీగా ఉన్నామని సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్ట్ చెప్తున్నారు. ఆయన మీకు ఇచ్చి చూడండి అని. దెన్ మళ్ళీ సిద్ధమా అని బాబు గారు ఎందుకు మళ్ళీ క్వశ్చనింగ్ ఎందుకు చెప్తుంది? అదే కదా క్రిస్టల్ క్లియర్గా వాళ్ళ అపోజిషన్ స్టేటస్ ఇవ్వండి చాలు. వైఎస్ఆర్సీపీ అపోజిషన్ పార్టీ స్టేటస్ అని చెప్తే చాలు. ప్రాపర్ టైం స్పీకర్ అలకేట్ చేసి తీరవలసిందే యాజ్ పర్ రూల్ బుక్, యాజ్ పర్ BSc మీటింగ్. దే నీడ్ టు గివ్ టైం. ప్రతిదీ డిబేట్ అవుతుంది. అంటే నువ్వు మా పరిపాలన మీద క్వశ్చనింగ్ చేస్తే నేను నీ పర్సనల్ ఎజెండా రిలేటెడ్గా ఉన్న కొన్ని అయితే థింగ్స్ ఉన్నాయి వాటి మీద మాట్లాడాల్సి వస్తుంది. దాన్ని ఇండైరెక్ట్గా ఆయన వార్నింగ్ ఇచ్చారనుకోవచ్చు బాబు గారు. ఈ గొడ్డలి పర్సనల్ విషయాలు కాదు సార్, ఐ మీన్ ఈ ఫ్యామిలీ రిలేటెడ్గా ఈ గొడ్డలి ఇష్యూ అనడం కానీ, ఆ రాయితో తగలడం కానీ ఇవన్నీ తీసుకొస్తాను నేను అంటే ఇండైరెక్ట్గా వార్నింగ్ బయట సెట్ అవుతుంది. అసెంబ్లీలో విలువైన సమయాన్ని వృధా చేస్తా రాళ్ళు, గులకరాళ్ళును, కోడికత్తులను సిబిఐ గుడ్డుగుర్రానికి పలుతవుతున్నారా? కత్తులు కంపలు ఎత్తుక్కుని చెరువులంపడు తిరిగి ఎతికారు కదా, మీకెందుకు ఆ బాధ? అవి చర్చిస్తే సమాధానం ప్రజలే చెప్తారు, నవ్విపోతారు. ఈ పడదానిక మీకు 45 సంవత్సరాల అనుభవం సార్ అని అడుగుతారు. పర్సనల్ విషయాలు చర్చిస్తే ఎందుకు? పర్సనల్ విషయం మాడారనే కదా అసెంబ్లీకి రాకుండా శపథం చేసి మళ్ళీ ముఖ్యమంత్రి వెళ్ళారు. మరి మీకైతే ఒక రూల్ బయటకి మళ్ళీ మీరు గెలవగానే రూల్స్ మారిపోతాయి.
అలాంటి పర్సనల్ విషయాలు చర్చా వేదికలు అసెంబ్లీ గౌరవ అసెంబ్లీలు కాదు. దానికి ప్రయత్నిస్తే నవ్విపోతారు అన్న. అది అలా అని ఉండడు ఆయన స్థాయికి అలా అని ఉండడు కూడా ఖచ్చితంగా. మీరు అది సరిగ్గా వెళ్ళలేనట్టుకుంది. ఖచ్చితంగా నేను ఈ విషయాలు చర్చిస్తాను అసెంబ్లీలో, నువ్వు దమ్ముంటారా అని మాత్రం చంద్రబాబు గారి స్థాయికి ప్రసక్తే లేదు. రైట్. అయితే ప్రధానంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన మాటల్ని, లేకపోతే ఆ క్యాడర్కి సంబంధించిన వాళ్ళని ఏది ప్రతిపాదన ముందు పెట్టినా ఎందుకు ఎవరు పెద్దగా పట్టించుకోవట్లేదు ఈ కూటమి నేతలు? ఏం ప్రతిపాదనలు పెట్టాడు ఇప్పటికైనా? ఇప్పుడు ఆయన బయటకు వస్తానంటే వీళ్ళు భయపడి గింజుకుపోతున్నారు, ప్రొటెక్షన్ ఇవ్వలేకపోతున్నారు. అంటే పట్టించుకోనట్లే కదా సార్ ఇంకా ఆయనకు సంబంధించి. పట్టించుకోకపోవడం తప్పు అవుతుందా రైట్ అవుతుందా? తప్పే కదా సార్. అది చెప్పండి. అది అదే జనాల ప్రజాస్వామ్యంలో ప్రజానాయకుడికి ప్రజల రక్షణే కల్పించుకుని ఇప్పటిదాకా ఉన్నాడు ఆయన. ప్రజలు రక్షించుకుంటున్నారు, వాళ్ళ నాయకులే రక్షించుకుంటున్నారు, వాళ్ళ కార్యకర్తలే రక్షించుకుంటున్నారు. వీళ్ళ దగ్గర నుంచి ఏం లేదంటే అవుట్కమ్ ఉంటుంది కదా, అంతకన్నా నీకేం లేదు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.